హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డైరీ. సో టుడే ఈ వీడియో వచ్చేసి నార్మల్ వ్లాగ్ అనమాట. ఇవాళ సండే, చాలా డేస్ తర్వాత నాకు ఇవాళ వ్లాగ్ చేయాలనిపించింది. అండ్ ఇవాళ నేను కుకింగ్ కూడా చేస్తున్నాను. స్పెషల్ ఏం లేదు, నార్మల్గానే వెజ్ బిర్యానీ ఇంకా ఏదైనా వెజ్ కర్రీ చేస్తాను. సో డెఫినెట్లీ ఈ వీడియో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందేమో అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా చాలు ఫ్రెండ్. మీరు అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? మా హాయ్ చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్. నిన్నెవరు చెప్పమన్నారే? ఇప్పుడు నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ డూయింగ్ యువర్ హోంవర్క్. వెరీ గుడ్, డూ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మా డాడీ మాల్ వేసుకున్నాడు, సో శబరిమల వెళ్ళాడు. సో వచ్చేటప్పుడు అక్కడ చాలా అన్నీ కూడా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా నేను నీట్గా ఏ డబ్బాలో అది పెట్టి అరేంజ్ చేయాలి. సో కానీ ప్రాపర్గా అన్నీ కూడా అరేంజ్ చేసేద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ కూడా ఉన్నాయి. ఈ బిర్యానీ సామాన్లన్నీ మీకు తెలిసినవే. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు, ఏలకలు, గసగసాలు, ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి, వాటి పేర్లు నాకు తెలియవు. కానీ ఆల్మోస్ట్ బిర్యానీలోకి వెళ్ళే సామాన్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను అన్నీ కూడా చాలా ఫాస్ట్గా బాక్సెస్లోకి పెట్టేశాను. సో ఏంటంటే కొన్ని చిన్న బాక్సెస్ తీసుకొని ఓన్లీ అందులో సరిపోయే వాటి వరకు పెట్టుకొని ఇంకా రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కూడా నేను వేరే బకెట్లో పెట్టి క్లోజ్ చేస్తాను. బికాజ్ అన్నీ ఒకే పెద్ద డబ్బాలో పెట్టేసి కిచెన్లో పెట్టేయడం వల్ల ఏంటంటే ఆ బిర్యానీ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్పైసెస్ స్మెల్ అంతా కూడా మొత్తం ఇల్లంతా కూడా అదే స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని నేను చిన్న బాక్సెస్ తీసుకొని వాటిలో అరేంజ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఇంకొక వేరే స్టీల్ బాక్లెట్లో పెట్టేశాను. అండ్ ఈ సామాన్లు అయితే ఆల్మోస్ట్ సరిపోతాయి, ఈజీగా ఒక 3 years వచ్చేస్తాయి మాకు. సో లాస్ట్ టైం మా డాడీ 5 years బ్యాక్ ఎప్పుడో తెచ్చారు. సో అప్పుడైతే ఆల్మోస్ట్ 4 years అలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేస్తాను. మీ మమ్మీకి రోజు నువ్వు హెల్ప్ చేస్తావా? ఇలాంటి హెల్ప్ చేయకూడదు, చేస్తే దెబ్బలు పడతాయి. ఇలాంటివి చేయకూడదు. ఏంటి తెచ్చానా? ఎదుర్కొట్లైనా ఉంటాయి. తీయకూడదు, అవి తీయకూడదు చేస్తుంది. చాకు ఎందుకు దిక్కకూడదే? ఏమి తిరగకూడదు, అది కట్ చేయాలి. చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏంటో అవుతారు ఎవరు కొయ్యట్లేదు. ఏటది కొయ్యట్లేదు, కొయ్యదు. సెటిల్ అయిపోయాడు. కట్ చేసుకోవద్దు, కట్ చేసుకోవద్దు. చూడు, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు బుచ్చికి ఫ్రెండ్స్. నీ పేరు బుచ్చికియా? ఎస్ 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 ఎస్. ఇది తిని బాగుంటుంది. ఇది ఎప్పుడైనా తిన్నావా? చూడు, ఇది తిని బాగుంటుంది. అస్సలు కారంగా ఉండదు. మధ్యగా అయితే కిందకి దిగు, లేకపోతే నోట్లో పెట్టేస్తాను. అది కిందకి దిగు.
ఎందుకు వేస్తాను చూడు, నా జడ వైపు చూడుకుంటే తీసేస్తాను చూడు, జమ్మలు అక్కడ జారు మిఠాయా. ఎందుకే నవ్వొచ్చింది నీకు? మీ అత్తల మేడ మీద అదే చూస్తారా మీరు? ఆడుకుంటున్నావంట నువ్వు? అవునా, అటకెక్కిస్తావా చదువుని? మీ డాడీ చెప్పారు నాకు, మా శ్రీనిధి చదువు అటకెక్కిస్తుందని చెప్తున్నారు. నిజమా? అటకెక్కించావా నువ్వు? అది చేస్తున్నావా? గౌను 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 ఏం చూస్తున్నావు? ఎవరు నేర్పించారా నీకు పాట? ఇప్పుడు బీట్రూట్ రాస్తాను చూడు, నీకు లిప్స్ రెడ్గా వస్తాయి. చూడు లిప్స్ రెడ్గా వస్తాయి బీట్రూట్ రాస్తే. రెడ్గా వచ్చేసాయి నీ లిప్స్, నిజంగా రెడ్గా వచ్చేసాయి. నీకేమే ఆ పాట. అండ్ తను వచ్చేసి మా పక్కింటి పాప అనమాట. సో మా ఇంట్లో ఉంటుంది ఆల్మోస్ట్. తను అల్లరి ఆ రోజు అలా రికార్డ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలాగున్నారు? బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ బిర్యానీకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా నేను నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇది నార్మల్ బిర్యానీ ప్రాసెస్లానే ఉంటుంది, మీలో చాలామందికి తెలుసు. బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక బిర్యానీ చేసే బౌల్ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. అండ్ దెన్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఓల్డ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అందులోకి వెళ్తాయి. ఇంక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన ప్రాసెస్సే. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని మిక్సప్ చేసుకొని వెజ్జెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాము. యాక్చువల్లీ బిర్యానీలోకి హోల్ స్పైసెస్ అన్నీ వెళ్తేనే టేస్ట్ అలా ఉంటుంది. నేను ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోయి నేను ఒకటి రెండు వేస్తాను, కానీ ఆ టేస్ట్కి మొత్తం స్పైసెస్ అన్నీ టేస్ట్ చేసిన దానికి టేస్ట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజ్జెస్ అన్నీ కూడా వేస్తున్నాను. సో నేను దీంట్లోకి బీన్స్, క్యారెట్, బీట్రూట్ తీసుకున్నాను. ఆనియన్ వేయట్లేదు బికాజ్ మా డాడీ మాల్లో ఉన్నారు. సో ఆనియన్ అండ్ వెల్లుల్లి నాట్ ఇలా. సో ఆనియన్ లేకుండా ఇంకా నార్మల్ వెజ్జెస్ అన్నీ కూడా. సో నార్మల్గా నేను దీనిలోకి కాలీఫ్లవర్ యాడ్ చేస్తాను, బీన్స్ యాడ్ చేస్తాను. ఇంకా మీ అందరికీ తెలుసు మీల్ మేకర్, బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ రోజు నాకు మీల్ మేకర్, బఠానీ రెండు అవైలబుల్ లేదు. సో ఉన్న వెజ్జెస్ నేను యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే చేసుకుంటున్నాను. ఇది చూసారా, రోకలి అంటారు మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అయితే ఊరు తీసుకెళ్తే ఊరు వెళ్ళిపోతావా? ఉంటే ఇక్కడ బాగుంది కదా, వండుకొని తినడమే కదా కావాలి, ఇంకేం కావాలి? అయితే నీకు ఊరే ఇష్టమా, ఇక్కడ ఇష్టం లేదా? ఆహా, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడే, ఇష్టం లేదా ఇక్కడ ఉండడం? అండ్ అక్కడ అలా మా మమ్మీతో చిట్ చాట్ చేస్తూ నేను వంట చేస్తున్నాను అనమాట. సో మా మమ్మీ చెప్తుంది తనకి ఇక్కడ కన్నా కూడా ఊర్లో బాగా నచ్చిందంట, ఊరు వెళ్ళిపోతే బాగుంటుంది, అక్కడ అందరూ మన వాళ్ళు ఉంటారు కదా అని చెప్తూ ఉంది. అండ్ ఇందాక నేను ఫస్ట్ జీడిపప్పు వేయడం మర్చిపోయాను. సో నార్మల్గా అయితే జీడిపప్పు స్పైసెస్ వేసిన వెంటనే జీడిపప్పు కానీ వేస్తే కొంచెం బాగా రోస్ట్ అవుతుంది, బాగుంటుంది. బట్ నేను మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను, నో ఇష్యూస్. సో నెక్స్ట్ ఇందులోకి టమాటా వేసాను. అండ్ ఆ రోజు నా దగ్గర పుదీనా లేదు, కస్తూరి మేతి కూడా లేదు. సో మీ దగ్గర కస్తూరి మేతి ఆర్ కొత్తిమీర అది అవైలబుల్ ఉన్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, వైట్ బీన్స్. యాక్చువల్లీ ఫస్ట్ టైం యాడ్ చేశాను నేను వైట్ బీన్స్, అనుకున్నాను టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని. బట్ చాలా బాగుంది, కొంచెం వెరైటీగా అనిపించింది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వైట్ బీన్స్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ కూడా వేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇక్కడ నేను ఫ్రెష్గా చేసుకున్నాను కదా జింజర్ పేస్ట్, అది కూడా యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఏంటంటే మేము
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా స్టోర్ ఉంచుకోము. సో చూసారు కదా రోకలి, మా ఇంట్లో ఆ రోల్ ఫేమస్. ధనియాల పౌడర్ కావాలన్నా, జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలన్నా కూడా మేము అక్కడ ఇన్స్టెంట్గా మెల్ట్ చేసుకొని వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా వెజ్ బిర్యానీ ఆలూ కర్రీ చేస్తానని. సో ఆలూ కర్రీకి కూడా ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. పొటాటోస్ తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని వీటిని ఏం చేస్తానంటే నేను బాయిల్ చేస్తాను. సో బాయిల్ అంటే మళ్ళీ డీప్ బాయిల్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా ఒక 50-60% బాయిల్ అయినా సరే మనకి సరిపోతుంది. సో ఒక పక్క కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఒక పక్క బిర్యానీ కూడా చూస్తున్నాను. సో అవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యాక అందులోకి నెక్స్ట్ బియ్యం యాడ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే బియ్యము యాడ్ చేసిన తర్వాత మనం వెంటనే వాటర్ వేసేయకుండా, ఎసరు వేసేయకుండా కొంచెంసేపు బియ్యంని కానీ మనం ఒక 2 minutes అలా రోస్ట్ చేసి అప్పుడు వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఎవరికైనా తెలియకపోతే ఈసారి ట్రై చేయండి. అండ్ దెన్ అందులోకి కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసి లిడ్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా పొటాటోస్ బాయిల్ అవుతున్నాయి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పొటాటో కర్రీలోకి మసాలా రెడీ చేస్తున్నాను. అందులోకి ఆనియన్, గార్లిక్, గసగసాలు, లవంగాలు వేసాను. మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా వేసుకొని పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో సేమ్ కర్రీలో కూడా అంతే, ఫస్ట్ కొంచెం ఆనియన్ వేస్తాము, కొంచెం చెక్క, మొగ్గ, అదేంటంటే షాజీరా యాడ్ చేశాను. అండ్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి కొంచెం డీప్గా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే ఆ రా స్మెల్ ఉంటుంది కదా, పోయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇందులోకి వెళ్తుంది టమాటో కూడా కొంచెం అలా కలిపేసి పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి లిడ్ క్లోజ్ చేసేస్తాను. సో లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు వాటికి ఆవిరి పడుతుంది కదా, బాగా కుక్ అవుతుంది. సో అంతవరకు కూడా ఉంచాను. అండ్ ఒకవైపు మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఫైనల్గా గీ కూడా వేసాను నేను. అండ్ ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ చేసేసాను. టేస్ట్ అయితే ఇక్కడ అద్భుతం అనమాట. అంత బాగుంది. నా వంట అని నేను చెప్పుకోకూడదు, కానీ నిజంగా చాలా బాగుంది. కానీ పుదీనా ఆర్ కస్తూరి మేతి ఇంకేదైనా కూడా యాడ్ చేస్తుంటే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యేది. అండ్ ఇక్కడ మన పొటాటో కర్రీకి పెట్టుకున్న టమాటా అంతా కూడా ఆల్మోస్ట్ బాగా సాఫ్ట్గా కుక్ అయింది. సో దాన్ని చక్కగా స్మాష్ చేసేసుకొని అందులో ఇప్పుడు నేను కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కొంచెం మళ్ళీ ఆ రా స్మెల్ పోయినంత వరకు మళ్ళీ కొంచెం కుక్ చేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకొని పొటాటోస్ ఉన్నాయి కదా, పీల్ ఆఫ్ చేసినవి, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసాను అండ్ కొత్తిమీర పెట్టి లిడ్ పెట్టేశాను. సో తెలుసు కదా, ఆయిల్ అంతా పైన మనకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అలా వస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇక్కడ కర్రీ ప్రిపేర్ అయిపోయింది అలాంగ్ విత్ రైతా అనమాట. సో ఇది వీడియో ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.